హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేము వెళ్తున్నాం వేములవాడ అండి. మేమైతే వెళ్ళి ఒక 2 years అవుతుందేమో అనుకుంటా. సో ఈరోజు అయితే మా చిన్నత్తయ్య చిన్న కూతురు వాళ్ళది మొక్కు ఉందన్నమాట, యాట మొక్కు. సో ఇంక మేమైతే బయలుదేరిపోయాము. అలాగే ఇక్కడ మధ్యాహ్నం ఏంటంటే ఇంకా టిఫిన్ చేద్దామనేసి ఇంకా ఆగామన్నమాట. మార్నింగ్ 7:30కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఇక్కడ మధ్యలో ఏంటంటే టిఫిన్ అయితే చేస్తామండి. చాలా బాగుంటాయి, వేడి వేడిగా మనకి అప్పటికప్పుడు చేసి ఇస్తారనమాట. నేనైతే వడ బోండా తీసుకున్నాను. మా పిల్లలు మా వారు అయితే ఇంకా వేరే టిఫిన్ అయితే తీసుకున్నారు, దోశ అలాగే ఇడ్లీ ఇంకా పూరి అలా తీసుకున్నారు. సో ఇంక ఇక్కడైతే తినేసి ఇంకా తర్వాత అయితే ఇంకా బయలుదేరిపోయామన్నమాట. సో సిరిసిల్ల నుంచి ఇంకా మేమైతే వేములవాడకి అయితే వెళ్ళాము. అదే అండి వేములవాడ రాజన్న దేవుడు చాలామందికి తెలిసే ఉంటుంది కదా, మంచి ఫేమస్ టెంపుల్ అండి. గుడి అనేది ఎక్కువ పబ్లిక్ అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలాగే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేర్చే దేవుడు అన్నమాట. ఎవరెవరికి తెలుసు ఆ దేవుడు అనేది కూడా, టెంపుల్ అనేది కామెంట్ చేయండి. సో ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాము. ఇలా నేనైతే వీడియో అనేది ఇంకా మధ్యలో కొన్ని తీసుకుంటూ వెళ్ళిపోయాము. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంకా మొత్తం చూడండి. నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మొత్తం వీడియో అయితే దాదాపు చాలా వరకు అయితే తీసానండి. అక్కడ న్యాచురల్ వాయిస్ అనేది ఇంకా అలాగే ఉంచి వీడియో అనేది మొత్తం అయితే మీకు చూపిస్తుంటాను. సో వీడియో అయితే మొత్తం చూసేయండి. అలాగే ఎవరైనా లైక్ మర్చిపోతే లైక్ అయితే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, వేములవాడ టెంపుల్కి. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసాము ఇక్కడ. ఇంకా ఎందుకు ఆలస్యం, టెంపుల్కి వెళ్ళిపోదాము. ముందైతే దర్శనం చేసుకొని ఇంకా తర్వాత అత్తయ్య వాళ్ళని అయితే కలుద్దాము. ఇదిగోండి ఇంకా టెంపుల్లోకి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. చాలామంది భక్తులు అయితే ఇంకా వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. చాలామంది అక్కడ స్నానాలు చేసి అలాగే గుండు చేయించుకోవడం, మొక్కు అనేది చెల్లించుకోవడం చాలామంది అయితే ఇంకా వెళ్తున్నారు. సో ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం, మీరు కూడా వచ్చేసేయండి. షార్ట్ తీస్తావా? వాళ్ళంతా ఎందుకు కూర్చున్నారు? కొడిబియా
ఇదే మనం పెట్టింది. తొందర వెళ్ళిపోయాను. ఎందుకు ఇస్తున్నావు? నిజం చెప్పేగా బాబు. బొమ్మలు దేవుడి ఫోటోలు అడిగిన ఉన్నది. పెద్దవి కావాలి. ఏళ్ళు పెడుతున్నాయి. ఎగ్జామ్స్ ఉన్నట్టున్నా నీకు అప్పుడు తీసుకు. ఏడండి అవునా? దర్శనం అయితే అయిపోయాక ఇక్కడ బద్దిపోషమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ బోనం కంపల్సరీ చేస్తారనమాట. ఇంకా మొక్కు అనేది కూడా ఇక్కడ బోనం అనేది చేసి చెల్లించుకుంటారు. సో ఇక్కడ అత్తయ్య వల్ల అయితే ఇంకా గుడి దగ్గరికి వచ్చారు. తర్వాత ఇంకా రూమ్ అయితే వీళ్ళు ముందు రోజు అయితే తీసుకున్నారనమాట. మేమైతే మార్నింగ్ అయితే వెళ్ళాము. సో ఈరోజు ఫ్రైడే అవ్వడం వల్ల ఏంటంటే చాలా పబ్లిక్ అయితే వచ్చారండి. టెంపుల్ దగ్గర మాకైతే దర్శనానికి 1 అవర్ అయితే పట్టింది. ఎక్కువ జనాలు వచ్చారండి. సో ఇక్కడైతే ఇంకా అమ్మవారికి అలాగే దేవుళ్ళకి మనము అక్కడ ఏమేమి సమర్పించాలనేది అన్ని షాపింగ్ సంబంధించినవి అయితే మొత్తం ఉన్నాయండి. ఇక్కడ కొబ్బరికాయ కానీ, చీరలు కానీ, గాజులు కానీ, అలాగే అమ్మవారికి కళ్ళు పెట్టడం ఇవన్నీ అయితే ఇక్కడే ఉంటాయి అన్నమాట. డబ్బులు ఉంటే మాత్రం అన్నీ ఇంక ఇక్కడ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ యాట ముక్కులు అన్నీ దేవుళ్ళు ఇక్కడైతే కోసి మరి మొక్క అనేది చెల్లించుకుంటారు అనమాట. సో ఇంకా ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోయి అక్కడ వంటలు అనేది చేసుకొని తినాలనేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. సో అప్పటికి టైం వచ్చేసి 12:45 1 అయిందండి. ఖచ్చితంగా అయితే టైం అనేది మేము దర్శనం చేసుకున్నాక ఇంకా తర్వాత అయితే రూమ్కి అనేది వెళ్ళిపోతున్నాము. సో సందడిగా చాలా చాలా బాగుందండి జనాలతోటి. ఇదిగోండి మేమైతే రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఈ ఫ్లోర్లో మొత్తం 5-6 రూమ్స్ అలా ఉన్నాయన్నమాట. మొత్తం ఒక రూమ్ ఉండి మనకి సెల్ఫ్లు ఇచ్చి అలాగే ఈ సందులో మాత్రం పొయ్యిలు అనేది ఇచ్చారు. ఇంకెవరికి నచ్చిన వాళ్ళు ఇంకా చేసేసుకోవచ్చు అనమాట. సో రూమ్ రెంట్ వచ్చేసి 600 అంటండి. మనకి కట్టెలు ఇచ్చి ఇంకా ఎక్స్ట్రా ఇంకేమన్నా కావాలంటే వాళ్ళు అవి కూడా ఇంకా ఛార్జ్ అయితే చేస్తారు. గ్యాస్ కూడా కావాలన్నా చిన్న గ్యాస్ రెంట్ లాగా అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ ముందు చూసారుగా లొకేషన్ బాగుంది. ఇదంతా ఇంకా ఫ్లోర్ మొత్తం ఇంకా ఇలా ఓపెన్గా అయితే ఉందన్నమాట. బాల్కనీ చాలా బాగా అనిపించిందండి. ఇంకా సందులో అయితే ఇలా పొయ్యిలు అనేది ఇంకా 5-6 అలా ఉన్నాయి. కట్టెలు మనం కొనుక్కొని ఇంకా వంట చేసుకోవడమే. సో ఇక్కడ మా అత్తయ్య అయితే ఇంకా వంట చేస్తుంది. అలాగే వదినమ్మ కూడా ఇంకా అన్నీ కట్ చేస్తుంది అనమాట. వంటలు చేసుకున్నాక తిని ఒక 1 అవర్ ఉండి తర్వాత అయితే ఇంకా బయలుదేరిపోయాము.
ఇదిగోండి వంటలు అయితే అయిపోయాక తినేసి ఇంకా తర్వాత అయితే మేము కాసేపు ఏంటంటే కిందికి అయితే వెళ్ళామండి. చాలామంది బోనాలు చేసుకుంటూ ఆ డప్పు సప్పులతోటి వెళ్తున్నారనమాట. కాసేపు వెళ్ళి ఇంకా ఒక 1 అవర్ అలా ఉండి ఇంకా తర్వాత అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ డ్యాన్సులు అనేది చాలా చాలా బాగా చేస్తున్నారండి. తినైతే ఇంకా అసలు చేతులతో అసలు బోనం అనేది పట్టుకోకుండా డ్యాన్స్ అనేది చేశారు. చాలా బాగా అనిపించింది. న్యాచురల్ వాయిస్ అనేది వినిపిస్తున్నాను చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, ఇదండి మేమైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ఇలా దర్శనం అయితే చేసుకున్నాము. ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా ఈ దేవుడిని దర్శించుకోండి, చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే ఫేమస్ అన్నమాట. దేవుడు మనం ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుస్తారు. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్, లైక్ అలాగే కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై, టేక్ కేర్.